దొరికిందా తెచ్చినావా ఆ ఫోన్ వాళ్ళంట ఆన్లైన్ చేస్తారట మాకు మా ఫోన్ లేదు ఏం పేరు ఎల్లయ్య గారు ఎన్ని ఎకరాలు ఉంది భూమి 8 ఎకరాలు ఉందా మరి ఏం పెడుతున్నావు పంట పంట పెడుతున్నాం మక్కలు పెడుతున్నాం ఉప్పు పెడుతున్నాం ఏ ఊరు కర్తాల్ మరి యూరియా తెచ్చినావా ఈ కాప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా మరి ఎట్లా చెప్తున్నావు మరి ఏం పంటకు ఈ వానకాలం ఏం పెడుతున్నావు వానకాలం మందులు మాత్రం కరెంట్ కూడా ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది అర్థమవుతలేదులే మొన్న ఏమొచ్చింది యాసంగి పంటని ఏమొచ్చింది సార్ వడ్ల మక్కల వడ్లు ఎంత తరుగు పెట్టిరా ఇంకా తరుగు మస్తు పోయింది ఎంత పెట్టిరు ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా 4 కిలోలు పెట్టింది సార్ 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచికి 50 కిలోలు అంతే రైతు బంధువులు 2 ఎకరాలకి వేసింది ఎకరం ఒకసారి 8 ఎకరాలు 6 ఎకరాలకు ఎగబెట్టిండు రెండు వచ్చింది 6 ఎగబెట్టాడు మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు రైతులు ఏమనుకుంటున్నారు ఏం పెట్టిండే వాడు రైతు మీద బంద్ పెట్టి బోనస్ బోగస్ చేసి కరెంట్ ఆగం చేసి ఒక్కటి చెప్తున్నా కానీ చేసింది మర్చిపోయి ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథ కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథ కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలు తెచ్చింది మళ్ళీ అలా 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులు ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది పడే కూడా తెలియకపోయేది ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు ఒకటి వేస్తాడు 3 ఆపుకుంటాడు హైయెస్ట్ మీకు 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది అన్ని ఇబ్బందులు ఉన్నాయా అన్ని ఇబ్బందులు సార్ మరి ఏం చేద్దాం చెప్పి ఏం చేద్దాం మళ్ళీ వచ్చేసరికి కేసీఆర్ వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తే మంచిగా మొన్న టేస్ట్ నియత చెప్పింది ఇక నియతి కంటే నేనేమే లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు పరిశాన్ అవుతుంది ఇంటర్నెట్ చేస్తూ ఎట్లా అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ తాప ఎన్ని సంచులు తెచ్చినావు యూరియా ఇప్పుడు వానకాలం ఏమన్నా ఒక పంచాయతీ ఒకటి ఈ ఆడికి నీకు తోడుకొని సర్దించాను బ్లాక్ లో ఉన్నావా బ్లాక్లే కాదు ఆయన తనబడి అంటే ఆయన తనుకున్నా ఈ తనకు ఇదంతా ఆ బుకైనా ఆ బుకైనా తేడా చేపాలలో పంపుతున్నాం సబ్సిడీ దుంతున్నా ఏం పెడతావే మక్కల ఇక మక్కలే పెట్టాలి పెట్టలేదు ఇప్పుడు ఏం కొనాడు మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఈ తాప మక్కలు కొనడు బంధు ఏం కొనా అంటుంది కదా మరి ఏం కొనా అంటుంది కానీ మరి ఏం చేయాలన్నా మన పంట వండియాలన్నా వద్దా ఆ పిండి చంచుకుంటే గుంటల మంది కంపల్సరీ ప్యాకెట్ ఇస్తుంది ప్యాకెట్ 100 రూపాయలు ఖచ్చితంగా కొంటేనే ఈ రీతి అని చెప్పాలి మాకు అవసరం లేదంటే ఇది అవసరం లేకపోతే ఇది కూడా అవసరం లేదు.